అమ్మ, సండే స్పెషల్ ఏం చేస్తున్నావు? చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చేస్తున్నాను. చేసే ప్రాసెస్ చూద్దాం రా. చికెన్ లెగ్ పీసెస్ నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా పసుపు, 3 చెంచాల కారం, ఒక చెంచా ఉప్పు, అర్ధం చెంచా ధనియాల పొడి, తర్వాత 2 చెంచాల అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం చికెన్ మసాలా, ఒక 2 చెంచాలు పెరుగు వేసుకొని మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కకి బాగా ఉప్పు కారం పట్టేలాగా కలపండి. చికెన్ బిర్యానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నా స్టైల్లో. ఇలా బాగా కలుపుకున్నాక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్లోకి వేసుకుందాం. సగం నిమ్మ ఉప్పు కూడా పిండుకుందాం. ఒక 2 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని ఒక గంట సేపు మూత వేసి పక్కన పెట్టుకుందాం. మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టుకుంటాయి. ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఒక గిన్నె పెట్టుకొని ఒక చెంచా నూనె వేసుకుందాం. నూనె కాగాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసులని వేసుకుందాం. ముక్కలన్నీ వేసుకున్నాక గిన్నెలో ఉన్న మసాలాలకి కొన్ని వాటర్ వేసుకొని అవి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మూత తీసి ముక్క ఉడుకు పట్టిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు బిర్యానీ కావాల్సిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొంచెం వేగనిచ్చి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుందాం. మీరు ఎంత రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. చికెన్లోకి నేను ఇక్కడ టమాటా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ కోసం పెట్టుకున్న వాటర్లో సగం నిమ్మ ఉప్పు పిండుకుందాం. ఒకసారి కలుపుకుందాం. చికెన్ ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. చికెన్ కొంచెం ఉడకాలి. సిమ్లో పెట్టుకొని స్లోగా ఉడికించుకుందాం. ఎసురు ఉడికింది. ఇప్పుడు ఎసురులోకి మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక కొద్దిసేపు రైస్ని ఉడకనిద్దాం. నేను ఇక్కడ బిర్యానీ చేయడానికి సోనా మసూర్ రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్తో చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చికెన్ని చూసుకుందాం. చికెన్ రెడీ అయిపోయింది. రైస్ కూడా ఉడుకు పట్టింది. ఇప్పుడు రైస్ వడకట్టుకొని చికెన్లోకి వేసుకుందాం. కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వడకట్టుకున్న రైస్ ఒక లేయర్ వేసుకుందాం. ఇక్కడ నేను వేసుకుంటున్నా కదా, ఇదే విధంగా వేసుకోండి. ఇప్పుడు ముందు మనం తీసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకుందాం.
చికెన్ మొత్తం వేసుకున్నాక ఇంకొక లేయరు రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని బిర్యానీని దమ్ము పెట్టుకుందాం. మూత మీద కొంచెం ఇలా బరువు పెట్టుకోండి, ఆవిరి బయటికి పోకుండా దమ్ము పట్టుకుంటుంది. అంతే, చికెన్ లెగ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇందులోకి పెరుగు పచ్చడి కూడా చేశాను. ఇప్పుడు బిర్యానీ ఒకసారి కలుపుకుందాం, అడుగంటిందో లేదో చూసుకుందాం. బిర్యానీ చాలా బాగా కుదిరింది, గుమగుమ వాసన వస్తుంది. ఎలా ఉందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. కొంచెం కారం ఎక్కువైంది, మీరు చూసుకొని వేసుకోండి. మేము కారం తింటాం కాబట్టి మాకు సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ సూపర్గా కుదిరింది. థ్యాంక్ యూ అందరికీ.